మనుషులు మానవులకును ఈ భూమి మీద ఉన్న సమస్తమును కలిగించినటువంటి సృష్టికిని ఉంటారట. వారు పరిశుద్ధాత్మ అనేటువంటి వారుగా. వీరు దుఃఖించకూడదట. చూడండి, మేము కొన్ని మనం ఒక్కొక్క మందిరాల్లోకి మనం వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు ఒకప్పుడు మన మందిరంలో చాలా దుఃఖంగా ఉండేది. ఇప్పుడు కూడా కొద్ది గొప్పగా ఉన్నది, అసలు పూర్తిగా ఏం లేదు. దుఃఖించుతూ ఉంటాడంట. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడంట. కారణం ఏంటో తెలుసా? మనం ప్రార్థనలో ఏకీభవించకపోయినప్పుడు, ప్రార్థనలో క్రమంగా లేనప్పుడు, దేవుని యొక్క పరిస్థితులను మనము ఆలోచించకుండా మన ఇష్టానుసారంగా నడిచేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖంతో ఉంటాడంట. ఆయనకు సంతోషము ఉండదట. కారణం ఏంటంటే, ఏ విషయాల్లో వీరు తప్పిపోతారోనని మన మీద ఆయన కాపుగాసి ఉంటాడంట. ఆయన దృష్టి మన మీద ఉంచుతాడంట, మనుషులందరి మీద ఉంచుతాడంట. ఆయన ఇల్లంతటిలో చూస్తూ ఉంటాడంట. ఒక కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో అలా దేవుడు కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటాడంట. అందుకని మోషేకి అప్పగించినటువంటి బాధ్యత నా ఇల్లంతటిలో నమ్మకం. చెప్పినప్పుడు చెప్పినది చేయటమే దేవునికి చాలా నమ్మకం తీసుకొచ్చిన వారు అవుతారు. ప్రియులారా, మనం ఎక్కడికన్నా వెళ్తాం, ఏదన్నా ప్రాంతానికి వెళ్ళిపోతాం. అక్కడ మనకు కావాల్సినటువంటి వస్తువులు కనపడవచ్చు, మనకు కావాల్సినటువంటి మనకు ఉపయోగపడేవి కనపడుతూ ఉంటాయి. కానీ మన దేవుని ఉన్నాడు, ఇది మన వల్ల కాకూడదు, ఇది మనకు దీని జోలికి మనం వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన, అవగాహన మన జీవితాల్లో ఉంటే ఎంత మేలండి. దేవునికి మనము ఇష్టలమై ఉంటాం. కాబట్టి అందుకనే చాలా చక్కని బాధ్యతలు కలిగిన ప్రవక్తలు ఉన్నారండి. వారిలో మనం ఒక్కరిని మనం గుర్తు చేసుకున్న మన జన్మ ధన్యమే. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉండదు, నీతిమంతులను వారి మార్గాలు, వారు నడిచిన వారి యొక్క స్థితులు, వారి యొక్క ప్రయాణాలు, వారి జీవిత యాత్రలో వారు చేసినటువంటి మంచి యొక్క పోరాటాలను మనం గుర్తు చేసుకుంటే మనకెంతో మేలంట. దేవునికి స్తోత్రం. అందుకని మనము బైబిల్లో నుంచి రాత్రి ఒక విషయాన్ని తెలుసుకున్నాం. ఏంటంటే, వారు బాధ్యతనిచ్చినప్పుడు పోరాటాలు చేశారు, నమ్మకంగా చేశారు, కొన్ని విషయాల్లో కోల్పోయారు. సరే, ఆ యొక్క పోరాటంలో గెలిచిన తర్వాత యెహోషువ మరలా వారు కొన్ని విషయాలు తెలియపరచడానికి కొరకు వారిని అందరిని కూడా పిలిపించి, యెహోషువ చెప్పినట్టుగా ప్రజలు పనిచేశారు. ప్రజలతో పాటు దేవుడు కూడా వారి యందు తోడున్నాడు. ఆ పోరాటాలన్నిటిని కూడా, యుద్ధాలన్నిటిని కూడా గెలిపించి ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ ప్రజలకు వాగ్దానం చేసినట్లుగానే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆ యొక్క ప్రాంతాలను వారికి అప్పగించాడు. అయితే ఆ ప్రాంతాలన్నీ కూడా మరి యెహోషువ ఏం చేశాడంటే, ఒక్కొక్కరికి స్వాస్థ్యముగా వారికి ఒక్కొక్క గోత్రానికి కలిగినటువంటి ప్రాంతాలను వారికి అప్పగించినట్లుగా మనకు యెహోషువ పుస్తకంలో రాయబడింది. వారికి ఆ యుద్ధాలన్నీ కూడా గెలిచారు. చూడండి, అలా గెలవటం వలన ఆ పట్టణాలకు కొన్ని గోత్రాలకు దాన్ని అప్పగించటం జరిగింది. జాగ్రత్తగా ఈ పట్టణాలను పరిపాలించండి, జాగ్రత్తగా బ్రతకండి, వేరే శత్రువులు రాకుండా మీరు కాపు కాసుకోండి, మీలో నుండి జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకోండి, న్యాయంగా బ్రతికే విధానాలను వారికి ఒక్కొక్కరికి మార్గాలను వారికి ఆ ప్రాంతాలన్నీ వారు జయించినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆ గోత్రాలందరికీ పంచిపెట్టినట్టుగా యెహోషువ చూస్తుంటాం. చూడండి, మనకు ఒక సందర్భాన్ని మరలా వారికి తెలియపరచడానికి యెహోషువ
మరి ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు. 23వ అధ్యాయం అండి యెహోషువ గ్రంథము. మరి ఈ పాఠాన్ని మనం కొద్దిగా చివరికి తెలుసుకుందాం. ఎందుకంటే మధ్యలో ఆఫ్ చేసుకుంటే మరి యెహోషువ జీవితంలో జరిగినటువంటి పరిస్థితులను మనకు తెలియాలి కదా. 23వ అధ్యాయము 2వ వచనము, ఇదిగో ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం అనేటువంటి పేరు రావటానికి కారణము ఇక్కడ నుండే ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం. ఈ పుస్తకాన్ని రాయటానికి కారణము ఎందుకంటే న్యాయాధిపతులు అనేటువంటి వారుగా ఏర్పాటు చేయటానికి కారణము వారి ద్వారాగానే ఈ యొక్క పుస్తకాన్ని రాయటం జరిగింది. చూడండి 23వ అధ్యాయము యెహోషువ 23వ అధ్యాయం అండి 2వ వచనములో, యెహోషువ తన వయస్సు వృద్ధుడైనప్పుడు గమనించాడు ఆయన. ఇప్పుడు ఫస్ట్ కానించి చూద్దాం. అచ్చట నుండి వారును శత్రువులలో నుండి ఎవరును వారి మీదకి రాకుండినట్టును యెహోవా ఇశ్రాయేలీయులకును నెమ్మది కలగజేసి ఉండది. అనేక దినములైన తర్వాత యెహోషువ బహు వృద్ధుడయి సంవత్సరములను వృద్ధుడైను. అప్పుడు అతడను ఇశ్రాయేలులందరినీ వారి పెద్దలను వారిని ముఖ్యంగాను వారిని న్యాయాధిపతులుగా వారిని నాయకులుగా పిలిపించి వారితోనూ ఇట్టనెను, నేను బహు సంవత్సరముల నుండి గడిచిన ముసలవాడినై మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తమును సమస్త జనులకును చేసి ఉన్న అంతయు మీరును చూచితిరి. మీ నిమిత్తములను యుద్ధములను చేసిన వాడును మీ దేవుడైన యెహోవాయే. చూడండి, యర్దాను మొదలుకొనియు పడమట్టనకు దిక్కునకును మహాసముద్రమును వరకును నేనును నిర్మూలముగా చేసిన సమస్త జనులకును దేశములకును మీ గోత్రములలో స్వాచ్ఛముగా మధ్యను మిక్కిలించుచును ఈ జనములను దేశములను మీకును వర్తించుచును వలనని పంచిపెట్టు తిని. చూసారా ఏమంటున్నాడు? ఏదైనా పోరాడితేనే, ఏదైనా పట్టుదల కలిగి చేస్తేనే తప్ప ఆ పోరాటంలో మనకు లభించింది ఏదైనా కూడా. కాబట్టి కష్టపడకుండా ఊరికి రావాలి, సుఖంగా రావాలంటే ఏది ఉండదు. ప్రాణాలు త్యాగం చేసి, ప్రాణాలు ఉన్నా లేకపోయినా పోరాడారు. యెహోషువ అంత మరి వారిని యుద్ధాలు నేర్పాడనమాట. వారికి చాలా తెలివితేటలను ఇచ్చాడు. వాళ్ళకి యుద్ధంలో ఓడిపోకుండా బలం కలిగిన వారిగా వారిలో కేటగిరీలుగా నిలబెట్టాడు. కాస్త దేవుని అనుభవంలో నడిచేవారిని, కాస్త ప్రార్థనలో ఎక్కువగా ఉండేవారిని, ఇలాగా ఎవరికి వారినే ఏర్పాటు చేశాడు. మన సహవాసంలో కూడా మనం కూడా ప్రార్థన చేసేవారు ఉండాలి, సహవాసంలో ఉండాలి, మరి సహవాసంగా కూడబెట్టేవారు ఉండాలి. ఏదన్నా చిన్న సమస్య వచ్చినా, ఏదన్నా పరిస్థితులు బయట నుంచి వచ్చిననుకో, దానిని ముందు మనం అందరం నలుగురు కూర్చొని దాని విషయం మాట్లాడుకొని అప్పుడు బయట వారికి మనము కలిగి మాట్లాడటం నేర్చుకోవాలి. ఇలాగా న్యాయాధిపతులకి ఇలాగ న్యాయంగా పరిపాలించటము, న్యాయముగా ఏదైనా కూడా ఆలోచించాలనేటువంటిది వారికి ఆ పేర్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే మన సహవాసంలో కొన్ని ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది దుడుకుబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది తొందరపాటు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వారు మరి పరిపాలనకు ఉపయోగించరన్నమాట. నాయకుడికి అంతగా ఉండరు. తొందరపడేవాడు నాయకత్వం చేయటానికి కుదరదు. ఎందుకంటే చిన్నోళ్ళు ఉంటారు, మరి కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు, తొందరపాటు కలిగిన వాళ్ళని కూడా సర్దుబాటు చేసేటువంటి వ్యక్తులు కావాలి. అలాంటి విషయాలలో యెహోషువ చాలా నైపుణ్యతను కలిగిన వాడు, చాలా తెలివి కలిగిన వాడు అన్నమాట. జాగ్రత్తగా నడిపించటంలో యెహోషువ అందుకనే అన్ని యుద్ధాలలో కూడా దేవుని సహాయము ద్వారా ప్రజలలో కొన్ని విషయాలను వారికి తెలియపరిచి యుద్ధానికి చాలా చక్కగా నైపుణ్యతగా విద్యను నేర్పించాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఎన్ని యుద్ధాలైనా కూడా
చాలా పర్ఫెక్ట్గా యుద్ధాలు చేశారు వాళ్ళు. దేవుడు వారికి ఏం చేశాడో తెలుసా? మానవుడు చేతగాని దానిని కూడా దేవుడు వారి పక్ష నుండి సూర్య చంద్రులను యుద్ధము ఆగిపోయేంత వరకు అంత ప్రజలు ఉండారంట. ఎంత ప్రజలో తెలుసా? ఒక్కొక్క రాజుకి ఏ ఒక్క 1,20,000 మంది ఉంటారో రాజులకి, యుద్ధాలు చేసే వీరులు. అలాంటి వాళ్ళు 5 రాజులంట. 5 దేశాల నుంచి వచ్చిన రాజులందరూ కలిసి సముద్రం ఒడ్డు నిలబడి ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయాలని వారందరూ ఒక్కొక్కళ్ళు దండోరాలు చెప్పుకొని ఉత్తరాలు పంపించుకొని, మనం ఇశ్రాయేలీల మీద మనం యుద్ధం చేద్దాం, వారి పక్షాన దేవుడు ఉంటాడు, మనం వారిని ఎట్టని ఓడించాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగితే అండి వాళ్ళు అంత ప్రయత్నాలు చేసుకొని అసలు ఉస్కర్యేవంత అంత జనం అంటండి. వాళ్ళు అంత జనము కేకలతో ఉంటే యెహోషువ అని దేవుడు అంటాడు కదా, యెహోషువ నువ్వు భయపడమాకంట. దేవునికి స్తోత్రం. మనకి ఒక మనిషి ఉండాలి, ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలండి. ఈనాటికి కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, కొంచెం బాగోనప్పుడు, పరిస్థితులు మనకి తారుమీరైపోయి మనకు చేతగాని పరిస్థితులు ఉన్నప్పుడు, మన వల్ల కానటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అతడు ఒక వ్యక్తి ధైర్యం పరిచేటువంటి పెద్దవాళ్ళు ఉండాలి. న్యాయంగా ఆలోచన చేసేవాళ్ళు ఉండాలి. న్యాయంగా ఆలోచన చేసేవాళ్ళు ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటే ఆ యొక్క ప్రయాణము సాగిపోతూ ఉంటుంది. ఆ ప్రయాణంలో ఉడుదుడుకులు ఉండవు, ఆ ప్రయాణాల్లో మార్పు ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే అందరూ ఆలోచించి అన్ని ప్రాంతాలలో కూడా మరి ఆయన ఆలోచించినటువంటి వ్యక్తి యెహోషువ. అందుకని యెహోషువ తన ప్రజలందరికీ ఆ యుద్ధాలలోంచి గెలిచిన తర్వాత వారిని నాయకులుగా చేస్తున్నారు. ముఖ్యములుగాను వారిని న్యాయాధిపతులుగాను వారిని న్యాయకులను పిలిపించి వారితో ఇట్టనెను, నేను బహు వృద్ధుడును, గడిచి ఉన్న ముసలివాడను. మీ దేవుడైన మీ దేవుడు యెహోవా మీ నిమిత్తములను సమస్తములకును చెప్పి తరములకును మీరును సూచితిరి. మీ నిమిత్తములను యుద్ధములను చేసిన వాడను మీ దేవుడైన యెహోవాయే. చూడండి, యొర్దాను మొదలుకొని పట్టణముల దిక్కునకును మహాసముద్రములను వరకును నేనును నిర్మూలముగా చేసిన సమస్త జనులకును దేశములకును మీ గోత్రములలో స్వాస్థ్యముగా మధ్యను మిగిలి ఉన్నది ఈ జనములను దేశములను మీకును వచ్చట వలన పంచిపెట్టి తిని మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుటను నిలవ ఉండనట్టును వెళ్ళగొట్టిను. తర్వాతను మీరును దేవుడైన యెహోవా మీతోనూ సెలవిచ్చినట్టును మీరు వారి దేశములను స్వాధీనపరచుకొనండి. కాబట్టి మీరును ఈ మోషే ఏమంటున్నాడు? ఆ దేశాలను స్వాధీనపరచుకోండి. మీరు చేసిన కష్టార్థము, మీరు చేసిన పోరాటాలు, మీ పోరాటాలు గెలుచుకున్నారు కాబట్టి, అప్పగించినటువంటి దానిని పాటించారు కాబట్టి మీరు అవన్నింటిని కూడా జాగ్రత్త మీ బలమును, మీ గొప్పతనం, మీ పేరు ప్రఖ్యాతులు మీరు అనుకోవద్దు. ఏమనంటున్నాడు? కింద రాస్తున్నాడు, 6వ వచనములో అంటున్నాడు. 6వ వచనములో ఏమంటున్నాడు? కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్రము గ్రంథములో రాయబడినదంతటియు గైకొని అనుసరించుటకు మనసును త్రిప్పుకొని చేసుకొనిన ఎడమనకును మిగిలును తొలగిపోవద్దు అంటున్నాడు. ఎడమకు కుడికిని తొలగిపోవద్దు. ఎట్లా వెళ్ళాలంట? స్ట్రైట్గా వెళ్ళాలి. అంటే ఏంటి? ఎడమనగా దేవునిని విడిచిపెట్టి, కుడి అనగా పూర్తిగా మనం
పడిపోకూడదన్నమాట. మీరు ఈ మార్గాలు దేవునిని కాదనుకొని మీరు వెళ్ళొద్దు. ఈ ప్రాంతాలన్నీ కూడా మీకు ఇస్తానన్న మాట ఇచ్చేశాడు ఆయన. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. చెప్పిన ప్రకారంగా చేయబట్టే ఇది మీరు గెలవగలిగారు. చెప్పినది మీరు విన్నారు కాబట్టే మీకు అవకాశం వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నడవాల్సినటువంటి మార్గం ఏంటంటే నిజంగా మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. కుడికి కానీ ఎడంకు కానీ మీరు తొలగొద్దన్నాడు. కుడికి ఎడం వైపున ఏమున్నాయి యేసుప్రభు చెప్తాడు. ఎడం వైపును మేకలు, కుడి వైపును గొర్రెలు అంటాడు. కుడి వైపునేమో గొర్రెలు ఉన్నాయి అంటాడు, ఎడం వైపును మేకలు ఉన్నాయి. మేకలు అంటే ఏంది? ఆ స్వభావాలు, ఈ లోకానమైనటువంటి ఆచారాలు, ఈ లోకములో పద్ధతులు, మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం. దేవుడు ఎక్కడున్నోళ్ళే మనమే కదా, మనకు తెలియకుండా ఇంకేముంది, దేవుడుంటే మనకు ఎప్పుడో కనపడేవాడు కదా అనేటువంటి స్వభావం కలిగినటువంటి తలంపులు కలిగినటువంటి మనుషులు అటువంటి ఆలోచన తలంపుల్లోనికి ఆ ఎడం వైపుకు వెళ్ళొద్దు అంటాడు. కుడి వైపుకు గొర్రెవలె తలంచుకొని నడవగలిగినటువంటిది తొలగిపోబాకండి. త్రోవ తొలివండి. మీ గురి చెప్పిన మార్గము ఎక్కడికైతే మీరు వెళ్ళాలో, ఏ ప్రాంతం అయితే మీరు నివాసం చేయాలో ఆ నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలకే మీరు వెళ్ళాలి. మనకు తెలియనటువంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి మన జీవితాల్లో. ఎందుకంటే ప్రభు చెప్పనటువంటి ప్రాంతాలకు వెళ్తాం, అక్కడ చాలా నష్టపోయి కోల్పోయి అప్పుల పాలైపోయి వస్తాం. ఎందుకో తెలుసా? దేవుని మాట లేదు అక్కడ, దేవుని చిత్తం లేదు. అందుకనే యాకోబు తన తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అడవిలోకి వెళ్ళిన తర్వాత చాలా పొద్దుపోయి అక్కడ కాస్త తలగాడిగా రాయి పెట్టుకొని పండుకుంటాడు. ఆ రాత్రి దేవుని సన్నిధి ఆయనకు తోడుండి ఆయనతో మాట్లాడిన, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు నీకు నేను తోడున్నాను. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో ఆ ప్రాంతంలో నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించి నిన్ను చాలా ఆస్తిపరుడిగా చేస్తాను, నీకు నేను తోడుంటానయ్యా అని చెప్పి అంటాడు. అప్పుడు యాకోబు ఒక మనవి చేస్తాడు. ఏమని చేస్తాడంటే, నిజంగా నేను వెళ్ళిన ప్రాంతంలో నేను అనుకున్నట్టుగా నన్ను ఆశీర్వదించి నాకు బాహుగా ఆ ఆశీర్వాదము అభివృద్ధి కనుకుంటే 10వ వంతు నీకు నేను ఇవ్వటంలో ఇష్టపడుతున్నాను, నేను సంతోషంగా నీకు 10వ వంతు ఇస్తానని అప్పుడు యాకోబు తన తీర్మానం చేస్తాడు. ఆ తర్వాత మరల దేవుడు ఏమంటాడంటే, నువ్వు వెళ్ళి బహుగా ఆశీర్వదించబడి పిల్లలను నీవును మరి పశువులతో కలిగిన ఆశీర్వదించి మరలా తిరిగి నీ తండ్రి ఇంటక మళ్ళా నీ ప్రాంతానికి వస్తావు అని చెప్తాడు. ఆశీర్వాద కొరకే ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. కానీ దేవుడు చెప్పిన ప్రాంతంలోనికి రావాలి తిరిగి. అందుకనే నువ్వు ఆశీర్వదించబడినంత వరకే. నిజంగా మన జీవితాల్లో ఒక ప్రాంతంలో మనము పంపించాడు అనుకోండి, అది సేవకులుగా పంపించచ్చు, పని చేసుకోవడానికి పంపించచ్చు. ఈ మధ్యకాలంలో మనకు కూడా వాక్యపూర్వకం కాదు కానీ నిజంగానే జరిగినాయి. ఒక వ్యక్తికి చాలా అప్పులో ఉన్నాడు. అప్పులో ఉంటే ఆ వ్యక్తితో దేవుడు, ఆ సేవకుడు చాలా మంచి మాటలు చెప్పాడు. ఒకప్పుడు ఆయన తాగుబోతూ, ఒకప్పుడు తిరుగుబోతూ, అన్నిటిల్లో మన ఆ వ్యక్తి జీవించిన దినాలు ఉన్నాయి. అయితే కొన్ని దినాల్లో తనకు బాధ వచ్చి, బలహీనత వచ్చి చనిపోయే పరిస్థితి అతనికి వచ్చినప్పుడు డాక్టర్లు అన్నారు, చనిపోతావా అంటే ఏమీ దిక్కుదోసక, ఏ మార్గం తెలియక బంధువులు వదిలేశారు, కుటుంబాలు వదిలేశారు, ఎవరు పట్టించుకునేటువంటి స్థితిలో దేవుడే దిక్కు అయిపోయింది. దేవుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు దాకా దేవుణ్ణి ఏకాలం చేసి తాగి తిరిగి తన ఇష్టానుసారంగా జీవించి ఒక వ్యాధిని సంపాదించుకొని తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఆ సేవకుడు చాలా వినయం బుద్ధి కలిగిన వాడై, చాలా సగ్గింపు కలిగిన వాడు, కరుణతో ఆ యొక్క ఆ వ్యక్తిని దగ్గరికి చారదీసి చక్కని మాటలను బోధించాడు. బోధించిన తర్వాత ఆ వ్యక్తి కొన్ని దినాలు చాలా కష్టపడ్డాడు. అయ్యా దాసుడు, మరి నేను ఎడుంటే నా అప్పులు ఆడ తీరిపోతాయి, నేను ఏదైనా ప్రాంతానికి వెళ్ళి, మరి ఇక్కడ పనులు కూడా తక్కువగా ఉన్నాయి, ఏదైనా ప్రాంతానికి వెళ్ళి
మరి నేను పని చేసుకొని నా అప్పు తీర్చుకుంటాను, నాకున్నదే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతానికి వెళ్తాను అని అంటే, అప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ వ్యక్తి వెళ్ళొచ్చా, వెళ్ళిన కాడ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి తన భవిష్యత్తును గురించి, తను పోయిన కాడ ఎలాగ బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా దాన్ని తీర్చుకొని రావాలనేటువంటి విషయాలను ప్రార్థన చేశాడు. చెబితే దేవుడు అన్నాడు, అటు కాదయ్యా, అంత దూరం వద్దు, దగ్గరలోనే నీకు పని అప్పగించుతానని చెప్పి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని సేవకుడు ఆ వ్యక్తికి తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత, సరేనే అయ్యగారండి, నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను, దేవుని మాట నేను ధిక్కరించుకోనులే అన్నాడు. సరేలేండి, దగ్గరికి వెళ్ళాడు, పోయాడు, చాలా మరి కష్టపడ్డారు, ఫలితాలు దొరికినాయి. మరల తర్వాత దేవుణ్ణి అడిగారు, అయ్యా మరి మాకు చాలా దేవుడు న్యాయం చేశాడు, మా బాకీ తీర్చాడు. ఆ తర్వాత మరలా ఒక మాట, ఆ తర్వాత బాకీ తీరుతున్నటువంటి సందర్భంలో మరలా వారికి దురాశ పుట్టింది. దురాశ పుట్టి ఇక వారు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరలా ప్రార్థన చెయ్యి, మేము మరి స్థలాలు కొనుక్కోవాలా, మా ఇల్లు కట్టుకోవాలా అని చెప్పి అన్నారు. సరే ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడు కదా, అయ్యా నా పరిచర్యం చేయమను, నేను ఆయన ఇల్లు ఇస్తాను, సంఘం ఇస్తాను, అన్నీ ఇస్తాను, మరి ఆయన బాకీ కూడా తీరిపోయింది అని చెప్పి అన్నాడు. సరే ఇలాగొచ్చిందయ్యా అని చెప్పాడు ఆయన. అప్పుడు అన్నాడు కదా, సరేను దేవుని చెప్పిన పని నేను చేస్తాను అన్నాడు. అని నా బాకీ తీర్పు అంతకాడికి కావాల్సిందేముంది అన్నాడు. సరేనని చెప్పేసి దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. ఆ తర్వాత మరలా అతను దేవునికి ఇచ్చిన మాటను వదిలేసి తన సొంత ఆలోచనలు చేశాడు. చేసిన తర్వాత ఆ వ్యక్తి దేవుడు వద్దన్న స్థలానికి మరలా ప్రయాణం కట్టాడు. చాలాసార్లు వెళ్ళాడు, దెబ్బతిన్నాడు, తిరిగి వచ్చాడు, మరలా దేవుని సన్నిధికి వచ్చి బతిమలాడుకున్నాడు, మరలా దేవుడు బాగుపరిచాడు. ఇలా దేవుని జీవితంలో తప్పిపోయినటువంటి వారి కుటుంబాలు దేవునికి ఇచ్చిన దేవుని నిర్ణయాలు, దేవుని చిత్తాన్ని మనం అనుసరించి నడవకపోతే కొన్ని శోధనలో మనం చిక్కుబడి ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే యెహోషువ తన ధర్మాన్ని చెప్పి ధర్మగ్రంథాన్ని కూడా వారికి బోధించాడు. ఏమని బోధిస్తున్నాడంటే, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినట్టు అంతటిని గైకొని అనుసరించి తక్కును మనసును దృఢముగాను చేసుకొని వండుకో గాని కుడికి గాని తొలగిపోకుండా మీరును మిక్కిలి ఉన్న యాజకులుగా సహాయముగాను చేయక వారిని దేవతలకును ఆ పాలెముల యొద్దకును వాటిని తోనును ప్రమాణములను చెయ్యక వాటిని పూజించక వాటిని నమస్కరింపక మీరును నేటి వరకును చేసినట్లును మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెనని యెహోవా బలవంతముగాను గొప్ప జనములుగాను మీ ఎదుటను నుండి కొట్టివేయుచున్నాడని మీ ఎదుట నేటి వరకును మీ ఏ మనుషుడైనను నిలిచి ఉండలేరనియు మీ దేవుడైన యెహోవా మీకిచ్చి ఉన్న ఆ మాట చొప్పునే తనను మీ కొరకును యుద్ధము చేయువాడును గనుక మీతో ఒక్కడను 1000 మందిగాను తూరమునక్కును. కాబట్టి మీరును బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనని అయితే మీరు వెనకకును తొలగి మీ యొద్దను మిక్కిలి ఉన్న ఈ జనులను హత్తుకొని ఉన్న వారితోనూ నియమమందును వారితో మీరును మీతోను వారును సాగిద్దమునని చెప్పి ఎడల మీ దేవుడైన యెహోవా మీ యొద్దట నుండి ఈ జనులను కొట్టివేయుటకును మనమును మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న ఈ మంచి దేశమును ఉండి కూడా మీకును నశించకు వరకును వారు మీకును ఊరిగాను బోగను మీ పక్కలను మీ మీదను లాడుచును మూలముగాను ఉందురు. ఇదిగో నేడు నేనును
సర్వలోకములను మార్గములను వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయములలో సెలవిచ్చుచున్న మంచి పట్టణ మాటలన్నీయు పూర్వముగాను ఎంచుకొని అనియు మీకు కలిగిన వాటిలోను ఒక్కొక్కటిగాను తప్పించుచున్నాను. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలైనంతయు మీకును కలిగి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవా మీకిచ్చి ఉన్న ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్మలను నశింపజేయు వరకును యెహోవా మీ మీదకిని కీడంతయు రాజ్యమును మీకును మీ దేవుడైన యెహోవా మీకు మీచ్చును. ఆయన నిబంధనలను మీరును ఉత్తర దేవతలకును పూజించి వాటిని అనుసరించిన ఎడల యెహోవా కోపము మీ మీదను మండుచు గనుకనే ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశము మిమ్మలలో నుండకుండా మిమ్మలను శకునముగాలను నశించిన పోవుచుందురని యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములోను పోగు చేసి వారి పెద్దలకును వారి ప్రధానులకును వారి న్యాయాధిపతులకు వారికి న్యాయములకు పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిన నిలిచి ఉండిరి. యెహోషువ జనులతోను ఇట్లాను చెప్పి ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా చెప్పిన దేమనగా ఆది కాలము నుండి మీ పితరులైన అనగాను అబ్రహాము నా సహోదరులుగాను తండ్రి అయిన తెరాహు కుటుంబములకును నాదు వంచెను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప క్రమం అండి. ఎంత బాధ్యతలను యెహోషువ ప్రజల కొరకు చేసుకుంటూ ఇవన్నీ కూడా జాగ్రత్తగా నడుచుకోండి అని తన ప్రజలు ఇలారా మనం చేసే పని మధ్యలో విడిచిపెట్టుకోకూడదు మనం కూడా. అందుకని యేసు ప్రభువారు నన్ను వెంబడించండి అంటాడు. వెంబడించటం అంటే కొన్ని రోజులు కాదు, కష్టం వచ్చినప్పుడు కాదు, నష్టం వచ్చినప్పుడు కాదు, బాధలు వచ్చినప్పుడు కాదు, అప్పుడు వరకు చేసి బాధలు వచ్చినప్పుడు మనం వదిలిపెట్టడం కాదు. నన్ను వెంబడించటం అంటే దేవుని యొక్క చిత్తమును నెరవేరి మన ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని మార్గములో నడవటం. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవునికి మనం సమర్పణ చేస్తామో, ఎప్పుడైతే దేవునికి మాటిస్తామో, రక్షణ అనే బాప్తీసం పొందుకుంటామో, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా, ఈ లోకములో కలిసిపోకుండా, ఈ లోక ఆశలు ఎన్నో ఉంటాయి, ఈ లోక పద్ధతులు ఎన్నో ఉంటాయి, ఈ లోకములో ఎన్నో రకాలైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. అవన్నిటిని కూడా న్యాయంగా ఆలోచన చేసుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. అలా చేసుకోకోకుండా నష్టాలు పాలవుతున్నారు, అప్పులు పాలైపోతున్నారు, రోగాలు పాలవుతున్నారు, వ్యాధులు పాలవుతున్నారు, మరణాలు పాలవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుని చిత్తంలో చెప్పబడిన యెహోషువ బాధ్యత. వయసు పెద్దవాడైనప్పుడు బాధ్యతలను వారికి న్యాయములను తెలియపరిచాడు. నాకు ఇచ్చిన బాధ్యత నేను నా యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నాను. మోషే గారు యెహోషువకు ఎలాగిచ్చాడో అలాగనే యెహోషువ కూడా వారిని నిలబెట్టాడు, న్యాయంగా నడవటం నేర్చుకోవాలని. అందుకని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో న్యాయంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ధర్మంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్యాయాన్ని దూరపరుచుకునే వారిగా ఉన్నారు. ఎందుకంటే మన తల్లిదండ్రులు, మన బంధువులు అన్యాయంగా నడిచారు, కానీ వారిలో నుంచి, పాపాత్ముల్లో నుంచి, దోషములో బ్రతుకున్న మన వాళ్ళల్లో నుంచి దేవుడు ఈ రీతిగా మనం న్యాయంగా బ్రతకాలని దేవుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రం ఎవరైతే నడుపుతారో వారి జీవితాల్లో మంచి మేలు పొందుతారు. ఈ లోకములో ఒక సాక్షిగా నిలబడతారు, పరలోకములో దేవుని పక్షాన కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే ఒక మాట అంటాడు, ప్రకటన గ్రంథాలు అంటారు, మీరు పరలోకములో 24 సింహాసనాల మధ్యలో కూర్చొని దేవదూతలకు మీరు తీర్పు తీర్చే న్యాయవంతులు అవుతారు
మీకు జీవ కిరీటములో పెట్టబడను అంటాడు. నిజంగా ఈ భూలోకములో న్యాయాన్ని గుర్తించి బ్రతికినంత కాలం న్యాయంగా ధర్మంగా బ్రతికితే, వాక్యము తెలియకపోయినప్పుడు తెలుసుకొని మనం నడవగలిగితే దేవుని యొక్క రాజ్యంలోనంట ఒక అధికారాలు మనకు ఉంటాయట. ఈ లోకంలో మనకు అధికారాలు ఉండవు. ఈ లోకంలో అధికారాలు ఎలాగుంటాయంటే క్రోధాలు, కోపాలు, ద్వేషాలు, అసూయలతో ఉంటాయి రాజ్యాలు. ఒకడు బ్రతుకుతుంటే వారవలేని రాజ్యాలు అన్నమాట. ఒకడు మేలు పొందుకోనాడు ఔశ్వర్యవంతుడైనకో వాడిని ఎక్కడ కూలగొట్టాలా, వాడి మీదకి ఎన్ని నిందులు తేవాలా, వాడిని ఉండకూడదని అట్లాంటి దేశం ఈనాడు ఈ లోకంలో. కాబట్టి ఈ లోకం గురించి యేసుప్రభు వారు మాట్లాడలేదు. నా రాజ్యం వేరు, ఆ రాజ్యములో ఉన్న పద్ధతులు వేరు, నా రాజ్యము స్వర్ణ రాజ్యము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యము స్వర్ణ రాజ్యం అంట. ఏ యొక్క స్వార్థాలతో ఉండదంట. స్వార్థం అనేది ఎతికినా దొరకదంటండి. స్వార్థాలు ఈనాడు అన్ని స్వార్థాలతోనే జరుగుతున్నాయి. అన్ని స్వార్థాలేనండి. అందుకని స్వర్ణ రాజ్యము అన్నాడు. ఎన్నో రాజ్యాలు ఏలిని భూమి మీద, ఎన్నో రాజ్యాలు వేలుకుంటూ వచ్చారు భూమి మీద మనుషులు. కానీ దేవుడు యేసుప్రభు వారు వచ్చి నా రాజ్యం వేరు అన్నాడు. అదే పిలాతు అంటాడు, అసలు నీ రాజ్యం ఎట్టుంటదయ్యా, ఎక్కడుందయ్యా, తర్వాత వచ్చిద్దా, ఎప్పుడు వచ్చిద్దా అన్నాడు. నా రాజ్యము న్యాయము ధర్మము సంధర్మముగా ఎక్కడైతే ఉంటుందో అదే నా రాజ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే న్యాయంగా బ్రతుకుతారో, ఎవరైతే న్యాయముగా జీవిస్తారో అదేనంట దేవునికి న్యాయమైన రాజ్యం. అది ప్రత్యేకమైన రాజ్యమేం కాదు. న్యాయంగా ఉండేటువంటి వారే దేవుని రాజ్యం. ఆ రాజ్యం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ రాజ్యం కోసం అందుకని పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడి నీ రాజ్యము మాకు వచ్చును అని ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థన చేయమన్నాడు శిష్యుల్ని? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ రాజ్యం వచ్చేటట్టు ప్రార్థన చేయండి. అటువంటి రాజ్యాలు రావాలి. ఈ భూమి మీదకి అలాంటి రాజ్యం రావాలి. స్వర్ణ రాజ్యం రావాలి. స్వార్థాలతో కూడిన రాజ్యాలొద్దు. ధనము కోసం, స్వీటుల కోసం, పిల్లల కోసం, ఉద్యోగాల కోసము, భూముల కోసము, ఆస్తుల కోసము చంపుకునే రాజ్యం ఇది. ఈ రాజ్యం వద్దు. మత కల్లాలతో పొడుచుకొని చంపుకునే రాజ్యాలు. ప్రెస్టేజీలు, నాకు నేనంటే నేనంటే నా గొప్పతనం, నా బలము, నా అండ, ఇలా చూసుకొని విర్రవీగుతున్న రాజ్యాలండి ఇవన్నీ. ఏమండి, ఈ రాజ్యం కాదు దేవునిది. స్వర్ణ రాజ్యం, సంతోషమైన రాజ్యం, నెమ్మది కలిగిన రాజ్యము, ఆనందమైన రాజ్యము, ఏ పరిపాలన చెయ్యలేని ఆయన ఒక్కడే చేసే రాజ్యము. అదే నీతి న్యాయము సమధర్మము కలిగిన రాజ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రాజ్యము ఈ లోకానికి రావాలని దేవునికి స్తోత్రం చెప్పండి. అది మన యొక్క ప్రాంతాల్లో కూడా రావాలని దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు రాజ్యము కోసమే తన సేవకులను నిలబెట్టుకుంటున్నాడు. ఆ రాజ్యం కోసమే ఈ రోజున క్రైస్తవుడు పోరాడుతున్నాడు, ప్రాణాన్ని త్యాగం చేసుకుంటున్నాడు. సువార్త విషయములలో వెనకాడతలేదు. కాల్పుల్లో చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, చంపబడుతున్నారు, కొట్టబడుతున్నారు, రంపాలతో కోయబడుతున్నారు. ఏ రాజ్యం కోసం? న్యాయమైన రాజ్యం కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని కొన్ని రాజ్యాల్లో శత్రువులు కూడుకొని జనాలందరూ ఆకట్టుకొని ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలా? రోగాలతో కలిసిన దేశాలు అన్నాం, వ్యాధులతో కలిసిన దేశాలు, దేవునికి వ్యతిరేకమైన దేశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ పోయి న్యాయంగా ఆలోచించుకొని ధర్మంగా బ్రతికేటువంటి న్యాయమైన దేశాలుగా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ దేశం కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అలాంటి యొక్క రాజ్యం
దేవుని రాజ్యం. అది యవనస్తులను లేవనెత్తుకుంటున్నాడు. దేవుడు ఎంతో మంది వివాహాలు లేకుండా దేవుని కొరకు సమర్పించుకుంటూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ నీతి, న్యాయము, ధర్మము కలిగిన రాజ్యాల కొరకు. కట్నాలు తీసుకొని భార్యలను చంపుకొని ఇటువంటి వాటిల్లో మనం పాడైపోయే కన్నా యవనగులు కానీ బ్రతికి దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలని ఇటువంటి జీవితాలు కలిగి ఎంతో మంది దేవునికి సమర్పణగా ఆ స్వర్ణ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రియులారా, మనం ఏ రాజ్యం కోసం చూద్దాం? మనకు అప్పగించాడు దేవుడు. మనకి వివాహాలు అయిపోయినాయి, న్యాయంగా పరిపాలన చేసుకోవాలి, కుటుంబాలను మనం నడిపించుకోవాలి, లోకంలో ఎలా జీవించాలో నడవాలి. మనకు లేదు కాబట్టి, ఎందుకంటే యవనస్తులు గాను వివాహాలు లేకుండా బ్రతకటానికి మనకు లేదు. ఎందుకంటే మనకు పెళ్ళిళ్ళు కావాలని తొందరపడ్డాం, అయిపోయింది. ఇప్పుడు భార్య భర్తలు కూడా మనం కూడా ఏం చేయాలంట? జాగ్రత్తగా దేవుని మార్గములో మనం నడవటానికి కలిగి ఉండాలి. ప్రియులారా, వివాహ దినాలలో దేవుడు ఒకటి చెప్పాడనమాట. కాబట్టి మనం ఈ పరిపాలనలో మనం న్యాయంగా కుటుంబాలను ఏలుకుంటా నోవాహు వలె మన కుటుంబాలను కట్టుకొని ఈ లోకములో మనం జీవించి బ్రతికినంత కాలం, యెహోషువ వృద్ధుడయ్యేంత వరకు ఆయన దేవుని యందును నమ్మకంగా బ్రతికి దేవుని బాధ్యతలను మరల ప్రజలకు అప్పగించి తన బాధ్యతను నెరవేర్చుకున్నాడు. ప్రియమైన దేవుడు, మనం కూడా మన ప్రయాణము మధ్యలో ఆగిపోకూడదు అనేది నా ఉద్దేశం. ఆగిపోకుండా సాగిపోవటమే మన ద్వారా మన పిల్లలు వారికి అనేకులు దేవుని కొరకు పోరాడి ఆ స్వర్ణ రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలని దేవుడి మాటలను ఉదయకాల సమయంలో దేవుడు నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. సయ్యా నీతి నియమాలకు నిలయమా, దివ్య తేజోమయా యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా, నిన్ను నమ్మి నీ జనుల న్యాయాధిపతు
స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా పక్షాన ఉన్నవాడివే, మాతో ఉన్నవాడు, బలవంతుడవు. ఆనాడు నాయన ఇశ్రాయేలీయులను నడిపించు, వారి పక్షాన ఉన్నవాడు తండ్రి. మా పక్షాన కూడా ఉండండి. మేము నడిచే ప్రతిదీ కూడా న్యాయమైన నడకను, మా ప్రయాణాల్లో మేము తొట్టిల్లకుండా, అయ్యా కుడికి కానీ ఎడంక కానీ తొలగిపోకుండా, మా ఇష్టానుసారంగా బ్రతకటానికి ఆలోచించకుండా, ఏది చేసినా సవాసంగా కూడుకొని దేవా అనేక ప్రజలలోనికి ఈ విధంగా నడవటానికి అట్టి కృపను మాకు దయచేయండి. న్యాయమైన మార్గాలను, న్యాయమైన జీవితాన్ని మాకు అనుగ్రహించు. మా పూర్వీకులు అలా నడవలేనటువంటి స్థితిని మాకు ఇచ్చిన గొప్ప దేవానికి స్తోత్రం. దేవా మా యందుండి మమ్మల్ని నడిపించు. మా పని బాటల్లో మీరుండండి, మా ప్రయాణాల్లో మీరుండండి, మా అవసరాలలో మీరుండండి. మాకు ఇవ్వాల్సినటువంటి మార్గాలు, మేము ఉన్నటువంటి ప్రాంతాలు ఆశీర్వాదకరంగా మార్చండి. దేవా నీ యందు మేమును, మా యందు మీరును ఉండి నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ చిన్న మనవులను సన్నిధికి చేర్చుకోండి. ఎత్తబడిన కానుకలను మీరు దీవించండి. పరిచర్య కొరకు వాడబడినట్టు అనేకులు ప్రభువా ఈ సన్నిధినికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొందుకొని మంచి మార్గమును ఎంచుకొని దేవా మేలు పొందుకునే భాగ్యమును అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు అన్యోన్య సహవాసము మనకి సహవాసానికి సంఘానికి సర్వలోక పరిశుద్ధులకు మన ప్రాంతాలు, ఈ గ్రామానికి మనం వెళ్ళే ప్రాంతాలు దేవుడు మనల్ని క్షేమముగాను ఆరోగ్యంగాను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.